నేనైతే మన గ్యాగ్ పాలసీ ఏదైతే ఉందో అదైతే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కార్డు కూడా మీరు చూడొచ్చు. దీని మీద నా నేమ్ కూడా రాసి ఉంది. గ్యాగ్ పాలసీ గురించి ఒక వీడియో చేసాం కదండి, చాలా మంది ఇది ఇన్సూరెన్స్ లేదు, రాంగ్, వెళ్ళి అడిగినా చేస్తలేదు అని అంటున్నారు. మీకోసం నేనైతే ఈ రోజు పోస్ట్ ఆఫీస్ కి ఇన్సూరెన్స్ తీసుకునేకైతే వచ్చాను. ఆ ప్రాసెస్ ఏంటంటే మొత్తం పిన్ టు పిన్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని దయచేసి మీరు పూర్తిగా అయితే చూడండి. ఎప్పటివరకు మన పేజ్ ఫాలో అయిపోతే ఫాలో అయితే అయిపోండి. నన్ను చాలా మంది కామెంట్ అయితే చేశారు, ఇలాంటి పాలసీ ఎక్కడ పోస్ట్ ఆఫీస్ లో లేదని. అందుకే మీకోసం డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్ కి వచ్చి నేనే స్వయంగా పాలసీ తీసుకోవడం జరుగుతుంది. ఈ పాలసీ తీసుకోవడానికి వెళ్లే ముందు ఒరిజినల్ ఆధార్ కార్డు నామినీది మీది తీసుకెళ్ళండి. నాకైతే పాలసీ యాక్టివేషన్ అయిపోయింది. ఈ ప్రాసెస్ కేవలం 10 నుంచి 15 నిమిషాల టైం మాత్రం పట్టింది. నేను తీసుకున్న పాలసీ యాక్టివేషన్ అయిపోయింది, మనీ కూడా అకౌంట్ లో అయితే కట్ అయిపోయింది. ఇది చాలా మందికి కావాల్సిన గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి కంపల్సరీ ఈ వీడియో మీకు యూజ్ అయితే అనుకుంటున్నాను. ఈ ఇన్సూరెన్స్ అయితే పోస్ట్ ఆఫీస్ లో కంపల్సరీగా ఉంది. మీరు కూడా దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఈ గ్యాగ్ పాలసీ అనేది తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రమే. అంటే 750 రూపాయలు కట్టిన ఇన్సూరెన్స్ 15 లక్షల వరకు మనకి క్లెయిమ్ అవుతుంది కాబట్టి హాస్పిటల్ బిల్ అయితే 1 lakh వరకు వస్తుందంట. 555 కట్టిన అమౌంట్ అయితే 10 lakhs వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి దానికి 50,000 to 16,000 వరకు మెడికల్ బిల్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ కి ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఈ వీడియో వస్తే ఒక లైక్ చేసి మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.